ఇది వేల సంవత్సరాల క్రితం సింధులోయ నాగరికత వికసించిన కాలం. ఇక్కడే మనిషి అగ్నిశక్తిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. నేను ఆ కాలానికి చెందిన ఒక బేకర్. వంటకుడిని మాత్రమే కాదు, వేడిని అధ్యయనం చేసిన శిల్పిని. మీ ఆధునిక ఓవెన్లు చదరంగా ఉంటాయి, కానీ నా తందూర్ గోళాకారం. పైభాగం సన్నగా రూపొందించబడింది. కింద మండే బొగ్గులే దీనికి ప్రాణం. అక్కడే అగ్ని తన నిజమైన శక్తిని చూపిస్తుంది. మంట వెలిగినప్పుడు వేడి గాలి సహజంగా పైకి ఎగబాకుతుంది. ఇది ప్రకృతి నియమం. కానీ పైభాగం సన్నగా ఉండటం వల్ల ఆ వేడి బయటకు పారిపోదు. గోడలకు తాకి మళ్లీ లోపలకే తిరుగుతుంది. లోపల ఒక వలయం లాంటి తిరిగే గాలి ప్రవాహం ఏర్పడుతుంది. దాదాపు 480 డిగ్రీల వేడి ఆహారాన్ని వైపుల ఉడికిస్తుంది. తందూర్ ఒకే వంట పాత్రలో 3 శక్తులను కలిపింది: వేడి, స్పర్శ, గాలి. ఇంత వేడున్నా తందూర్ పగలకుండా ఉంటుంది. ఎందుకంటే మేం మట్టిలో గడ్డి, పిండి, జంతువుల వెంట్రుకలు కలిపాము. లోపల అగ్ని మండుతుంటే బయట మట్టి కేవలం వేడిగా మాత్రమే ఉంటుంది. ఇదే ఇన్సులేషన్ జ్ఞానం. మాంసం ఉడికేటప్పుడు దాని కొవ్వు బొగ్గులపై పడుతుంది. ఆ పొగ తందూర్ లోపలే బంధించబడుతుంది. మీరు ఈరోజు దాన్ని స్మోకీ ఫ్లేవర్ అంటారు. మేము వేల సంవత్సరాల క్రితమే దానికి రూపకల్పన చేశాం. ఇదే తందూర్, కాలాన్ని దాటిన రుచి.